యూరిన్ కలర్ చూసి మీ ఆరోగ్యం తెలుసుకోండి. మీ శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇవే. ప్రతిరోజు ఉదయం మనం విసర్జించే యూరిన్ కేవలం ఒక వ్యర్థ పదార్థం మాత్రమే కాదు, అది మన శరీరం రోజు ఫ్రీగా ఇచ్చే ఒక సీక్రెట్ హెల్త్ రిపోర్ట్ కార్డ్. అవును, మీరు చూస్తే యూరిన్ కలర్ మీ శరీరం లోపల ఏం జరుగుతుందో చెప్పే ఒక సీక్రెట్ సిగ్నల్. మీ కిడ్నీలు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, లివర్ ఎంతవరకు సేఫ్గా ఉందో సులువుగా తెలుసుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన బెస్ట్ ఇండికేటర్ ఇది. మీ శరీరం డీహైడ్రేషన్కు గురైందా లేదా, లోపల క్యాన్సర్ వంటి భయంకరమైన మహమ్మారి ఏమైనా దాగుందా అనే భయంకరమైన నిజాలను కూడా యూరిన్ కలర్ ముందే హెచ్చరిస్తుంది. అందుకే మీ యూరిన్ కలర్ను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మూత్రస్య వర్ణ రూపేణ రోగాణం నిశ్చయో భవేత్. క్షీణే కృష్ణ సితే వృద్ధి పీతే పిత్తం సలోహితం. ఆయుర్వేదం ప్రకారం రోగ పరీక్ష కోసం చెప్పబడిన అష్టస్థాన పరీక్షలలో మూత్ర పరీక్ష అత్యంత ముఖ్యమైనది. మూత్రం యొక్క రంగు, సాంద్రత మరియు స్వభావాన్ని బట్టి శరీరంలో వాతపిత్త కఫ దోషాల స్థితిని, శరీరం లోపల దాగున్న వ్యాధులను ముందే గుర్తించడం సాధ్యమవుతుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సరైన చికిత్సతో ఎలాంటి వ్యాధినైనా నయం చేయడం సాధ్యమే. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సైతం ఆయుర్వేదం ద్వారా సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది. గత 27 సంవత్సరాలుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ అత్యంత క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు సైతం ఎలాంటి సర్జరీల అవసరం లేకుండా సురక్షితమైన ఆయుర్వేద వైద్య సేవలను అందిస్తుంది. 10 లక్షల మందికి పైగా పేషెంట్స్ మా ఆయుర్వేద చికిత్సల ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందారు. యూరిన్ కలర్ మారడం అంటే కేవలం ఏదో ఇన్ఫెక్షన్ అనుకుంటే పొరపాటే. అది మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముందు ఇచ్చే లాస్ట్ వార్నింగ్ సైన్ కూడా కావచ్చు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయే 7 రకాల కలర్స్ మీ ప్రాణాలను ఎలా కాపాడుతాయో చూద్దాం. నెంబర్ 1, క్లియర్ లేదా కలర్లెస్లో ఉండడం. మీ యూరిన్ గ్లాస్లో కనిపించే నీళ్లలా పూర్తిగా తెల్లగా ఎలాంటి కలర్ లేకుండా వస్తుంటే మీరు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా నీళ్లు తాగుతున్నారని అర్థం. ఆయుర్వేదంలో దీనిని అతి మూత్ర ప్రవృత్తి అంటారు. అతిగా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అతిగా నీళ్లు తాగకపోయినా మూత్రం పదే పదే తెల్లగా ఎక్కువగా వస్తుంటే డయాబెటీస్ కావచ్చు. బీపీ, గుండె జబ్బుల కోసం వాడే డయూరిటిక్స్ వల్ల కిడ్నీల ఫిల్టరేషన్ సామర్థ్యం తగ్గినప్పుడు కూడా యూరిన్ కలర్లెస్గా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఎప్పుడైనా యూరిన్ సమస్యల వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. నెంబర్ 2, లైట్ ఎల్లో కలర్లో ఉండడం. మీ యూరిన్ లేత పసుపు కలర్ లేదా ఎండు గడ్డి కలర్లో ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు 100% హెల్దీగా ఉన్నారని అర్థం. మీ శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ బాగుండటంతో పాటు కిడ్నీలు సూపర్గా ఫిల్టర్ చేస్తున్నాయని అర్థం. రాబోయే రోజుల్లో కూడా మీ ఆరోగ్యం ఇలాగే పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇదే కలర్ మెయింటైన్ అయ్యేలా రోజు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ ఉండండి. మీ యూరిన్ కలర్ కూడా ఇదే కలర్లో ఉంటే కామెంట్ సెక్షన్లో హెల్దీ అని కామెంట్ చేయండి. నెంబర్ 3, నార్మల్ ఎల్లో కలర్లో ఉండడం. కొన్నిసార్లు యూరిన్ నార్మల్ ఎల్లో కలర్లో వస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడే వాళ్ళలో ఈ కలర్లో యూరిన్ కనిపిస్తుంది. మన శరీరం ఆ వైటమిన్లను అబ్జార్బ్ చేసుకోగా అదనపు వైటమిన్లు బయటకు వచ్చే సమయంలో కలర్ చేంజ్ అవుతుంది. మీరు ఏమైనా వైటమిన్ టాబ్లెట్స్ను వాడుతూ మీ యూరిన్ కలర్ ఈ విధంగా ఉంటే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్న సమయంలో యూరిన్ కలర్లో మార్పు కనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో చేంజ్ అని కామెంట్ చేయండి. నెంబర్ 4, డార్క్ ఎల్లో లేదా హనీ కలర్లో ఉండడం. యూరిన్ డార్క్ ఎల్లో లేదా హనీ కలర్లోకి మారిందంటే మీ శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతుందని అర్థం.
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు యూరిన్ కలర్ విషయంలో ఇలా జరుగుతుంది. రాత్రంతా మనం నీళ్లు తాగం కాబట్టి ఉదయం ఈ కలర్లో రావడం సహజం. కానీ రోజంతా కూడా ఇదే కలర్ వస్తుంటేనే అది ప్రమాదకరమని గమనించాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడటంతో పాటు కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం కూడా ఉంది. మీ యూరిన్ మసకగా ఉండి విపరీతమైన దుర్వాసన వస్తుంటే అది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి గుర్తు. ఈ సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయి అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి రోజంతా తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకుంటూ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. నెంబర్ 5, ఆరెంజ్ కలర్లో ఉండడం. యూరిన్ ఆరెంజ్ కలర్లో రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, క్యారెట్ లాంటి ఫుడ్స్ ఎక్కువగా తినడం, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడడం కారణం కాగా, ఒకవేళ ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండానే ఆరెంజ్ కలర్లో యూరిన్ వస్తే లివర్ లేదా పిత్తాశయ నాళాల్లో సమస్యకు సంకేతం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలో తీవ్రమైన పిత్తదోషం పెరగడాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలు కనిపించడంతో పాటు మీ కళ్ళు, గోళ్ళు పసుపు కలర్లోకి మారుతుంటే ఇది కామర్లకు సంబంధించిన లక్షణం అని గుర్తుంచుకోండి. నెంబర్ 6, రెడ్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండడం. మీరు బీట్రూట్ లేదా నల్ల ద్రాక్ష లాంటి ఫుడ్స్ తినకుండానే మీ యూరిన్ రెడ్ లేదా పింక్ కలర్లో వస్తే మీ మూత్రంలో రక్తం పడుతోందని అర్థం. కిడ్నీలో పెద్ద రాళ్ళు ఉండడం, తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ లేదా బ్లాడర్ క్యాన్సర్కు ఇది ప్రాథమిక లక్షణం కావచ్చు. ఈ లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. పురుషులలో ప్రాస్ట్రేట్ గ్రంథి వాపు వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంది. మూత్రంలో రక్తం పడటాన్ని మెడికల్ లాంగ్వేజ్లో హెమచూరియా అంటారు. ఇది కొన్నిసార్లు నొప్పి లేకుండా రావచ్చు, మరికొన్నిసార్లు తీవ్రమైన నొప్పితో కూడా ఉండవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్లు, మంటతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో 1 స్పూన్ ధనియాలు నానేసి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తాగితే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలోని పిత్తదోషాన్ని తక్షణమే శాంతింపజేస్తుంది. ఈ ధనియాల వాటర్ టిప్స్ను మీరు పాటించాలని భావిస్తే వాటర్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెంబర్ 7, బ్రౌన్ కలర్లో ఉండడం. యూరిన్ ముదురు గోధుమ రంగులో వస్తుంటే అది లివర్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని చెప్పడానికి సంకేతం. మరికొన్ని సందర్భాల్లో ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు దెబ్బతిని ఆ ప్రోటీన్ కిడ్నీలలో పేరుకుపోయే ర్యాబ్డోమయోలిసిస్ అనే ప్రమాదకర స్థితి రావచ్చు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్కు కూడా దారితీస్తుంది. మలేరియా లేదా విరేచనాల మందులు వాడిన సమయంలో కూడా యూరిన్ ఈ కలర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ కలర్స్తో పాటు అరుదుగా కొందరికి నీలం లేదా ఆకుపచ్చ రంగులో మూత్రం వస్తూ ఉంటుంది. మనం తినే ఆహారాల్లోని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వల్ల కానీ, సూడోమోనాస్ అనే అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. యూరిన్లో ఎక్కువగా నురగ వస్తుంటే దీన్ని ప్రోటీన్యూరియా అంటారు. ఆయుర్వేదంలో దీనినే ప్రమేహ లక్షణం అని కూడా అంటారు. ఇది కిడ్నీ వ్యాధికి మొదటి సంకేతం అని చెప్పవచ్చు. ఆయుర్వేద పరిష్కారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆయుర్వేదంలో మూత్ర విసర్జన సజావుగా సాగడానికి కిడ్నీల ఆరోగ్యం కోసం కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. పగటిపూట శరీరానికి సరిపడా నీరు అందించాలి, కానీ రాత్రి పడుకునే ముందు లీటర్ల కొద్ది నీళ్లు తాగకూడదు. ఇది కిడ్నీలపై లోడ్ పెంచడంతో పాటు నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం యూరిన్ వస్తే ఆపుకోవడం అస్సలు చేయకూడదు. అలా ఆపడం వల్ల కిడ్నీలో రాళ్ళు, ప్రోస్ట్రేట్ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. యూరిన్లో మంట ఎక్కువగా ఉన్నా, యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో ఉన్నా, కొబ్బరి నీళ్లు, ధనియాల కషాయం లేదా బార్లీ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి యూరిన్ కలర్ నార్మల్గా మారుతుంది. ఆయుర్వేదంలో మూత్ర సంబంధిత సమస్యలను మూత్రకృచ్ఛ్రం అంటారు. దీనికి గోక్షూర, పునర్నవ అనే మూలికలు అమృతంలా పనిచేస్తాయి. ఇవి కిడ్నీల సమస్యలను తగ్గించడం మాత్రమే కాకుండా యూరిన్ కలర్ నార్మల్గా రావడానికి హెల్ప్ చేస్తాయి.
మూత్రం ముదురు రంగులో వస్తున్నప్పుడు శరీరంలో పిత్తం పెరిగిందని అర్థం. కాబట్టి అతిగా కారం, మసాలాలు, పచ్చళ్ళు మరియు టీ కాఫీలను తగ్గించాలి. వీటికి బదులు సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ వంటి చలువ గుణం కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రోజు కొన్ని సెకండ్ల పాటు మీ యూరిన్ కలర్ను గమనించడం ద్వారా భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద ఆరోగ్య ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. గడిచిన 27 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ మరియు 1,00,000 మందికి పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను అవాయిడ్ చేయగలిగాము. కిడ్నీ, యూరిన్, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఆపరేషన్ అవసరం లేకుండానే విజయవంతంగా ఆయుర్వేద చికిత్స అందించగలిగాము. మా సేవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ మరియు కర్నూలు ప్రాంతాల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ సిద్ధమైన చికిత్సల కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి మీ అపాయింట్మెంట్ను వెంటనే బుక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాల కోసం మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సదాకాలం మీరందరూ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.